నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రపంచం ఎంత ఆధునికరం అవుతున్నా నేటి యువత మద్యం, పొగాకు వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. మద్యం, ధూమపానం సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు ఎంత చెప్పినా ఆ వ్యసనాన్ని వీడడం లేదు. అయితే ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తోంది. సహరన్పూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం మద్యపానానికి దూరంగా ఉంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఆ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గత 600 సంవత్సరాలుగా అక్కడ ఎవరూ మద్యం సేవించడం కానీ, పొగ కూడా తాగడం, మాంసాహారం తినడం వంటివి చేయరు. అంతేకాదు, ఉల్లిపాయలు, తామసిక పదార్థాలు కూడా ఆ ప్రాంతంలో వినియోగించరు. దీంతో ఆ గ్రామానికి నశాముక్త్ గ్రామం అని ప్రభుత్వ సర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మిర్గపూర్కు చోటు కల్పించారు. సహరన్పూర్ ప్రధాన కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం చరిత్ర 600 ఏళ్ల నాటిది. గ్రామానికి గుర్తింపు తెచ్చింది బాబా పకీరాదాస్ అనే మహాత్ముడు. అప్పట్లో గ్రామంలో ఒక హిందూ కుటుంబం మాత్రమే ఉండేది. ఆ కుటుంబంలో 5 సోదరులు ఉండేవారు. బాబా పకీరాదాస్ గ్రామంలో కొన్ని రోజులు గడిపి ఆ కుటుంబానికి ఒక వరమిచ్చారు. ఈ గ్రామం ఎప్పటికీ నశాముక్తంగా ఉండాలని, ఇక్కడ ఎవరూ మద్యం లేదా తామసిక పదార్థాలు తినకూడదని ఆ వరం గ్రామానికి ఒక చట్టంగా మారిపోయింది అని గ్రామస్తులు తెలిపారు. మా పెద్దల కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరూ మద్యం తాగలేదు, బీడీ, సిగరెట్ తాగలేదు, మాంసాహారం తినం, లహసున్, ఉల్లిపాయల వాడకము పూర్తిగా నిషేధం, మేమంతా శాకాహారమే తింటాం. ఈ సాంప్రదాయం ఇప్పుడు 20 తరాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం గ్రామంలో 5,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఆధునిక సదుపాయాలు ఉన్నా ఎవరూ ఈ నియమాన్ని ఉల్లంఘించరు అని స్థానికులు పేర్కొన్నారు. మిర్గపూర్లో దాదాపు 50 దుకాణాలున్నాయి. కానీ ఎక్కడా బీడీ, సిగరెట్, పొగాకు, మద్యం వంటి వస్తువులు దొరకవు. మా దుకాణాల్లో తినే పదార్థాలు, రోజువారీ నిత్యావసర వస్తువులు ఉంటాయి. కానీ నశ లేదా తామసిక వస్తువుల విక్రయం పూర్తిగా నిషేధమని ఓ షాపు యజమాని రాజ్ కరణ్ తెలిపారు. ఇతర గ్రామాల్లో సాయంత్రం హుక్కా లేదా గుట్కా తాగేవారు కనిపిస్తుంటారు. కానీ మిర్గపూర్లో ప్రజలు ఖాళీ సమయాల్లో భజనలు పాడుతూ, వింటూ సమయాన్ని గడుపుతారు. నశ లేకపోవడం వల్లే గ్రామం సుఖ సంతోషంగా ఉందని, గొడవలు, జబ్బులు, దారిద్ర్యం లేవని పేర్కొన్నారు. వారంతా సంతోషంగా జీవిస్తున్నామని చెప్పారు.